నమస్కారం దంతురి గారు. సాయిరాం. దంతురి గారు, మనం ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్య దీపం పెట్టుకుంటూ ఉంటాం కదండి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం పెట్టే అవకాశం ఉండదు. మరి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటారు? ఏం లేదమ్మా, చాలా మంది ఇది ఒక పెద్ద దోషం అనుకుంటారు. అవును. కానీ నిజానికి ఇదేం పెద్ద దోషం కాదు. మనం నిత్యము దీపము, ధూపము, నైవేద్యము ఇవన్నీ చేసే అలవాటు మనకు ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇంటికి తాళం పెట్టి వెళ్ళవలసిన సందర్భాలు వస్తాయి. అది సెలవులు వచ్చినప్పుడు అందరు కలిసి ఎటన్నా వెళ్ళటం కావచ్చు, లేకపోతే పుణ్యక్షేత్రాలకి వాటికి వెళ్ళటం కావచ్చు, ఏదో ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా కొంత నెలల కొద్దీ అక్కడికి వెళ్ళి ఉంటారు, ఇక్కడ ఏం చేయరు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు చేసుకుంటారు. ఫస్ట్ థింగ్, ఇది దోషం అని అనుకోవద్దు. ఒకవేళ మనకి అంత డెన్సిటీ ఆఫ్ థాట్స్ ఉంటే, అంటే మన ఆలోచనలో అంత సాంద్రత ఉంది, అది ఒక పెద్ద దోషం అని మనం అనుకుంటే సంకల్పం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇవాళ వెళ్తున్నాం, మనం వారం 10 రోజుల తర్వాత వస్తాము, లేకపోతే నెల రోజుల తర్వాత వస్తామో మనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఆ చివరి రోజు, ఏదైతే రోజు మనం బయలుదేరుతున్నామో ఆ రోజు ఎట్లాగూ దీపారాధన చేసుకుంటారు కదా, అప్పుడు సంకల్పం చెప్పుకోవటమే. ఇట్లా పలానా కారణం చేత ఇట్లా పొరుగురు వెళ్ళవలసి వస్తుంది, అమెరికా కావచ్చు, అనకాపల్లి కావచ్చు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వచ్చేది ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఇక్కడ దీపారాధన అదంతా చేసే అవకాశం లేదు, అందుకే క్షమించమని వేడుకోవటము, మన ప్రయాణాలు సురక్షితంగా జరిగి మళ్ళీ వెళ్ళిన పని చేసుకొని క్షేమంగా లాభంగా ఇంటికి వచ్చేటట్టుగా దీవించమని కోరుకోవటం, ఇది ఒకటి. అక్కడికి వెళ్ళిన దగ్గర మనకి పూజ చేసే అవకాశం ఉన్నా, టెంపుల్కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ఆ సమయంలో మన ఇంటిలో ఉన్నటువంటి దేవుని పాఠాలను వీటన్నింటినీ స్మరించుకోవచ్చు, మన స్మృతి పదంలో బెదులుతాయి. ఇది సరిపోతుందమ్మా, వేరే అనవసరమైన ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఒకటి, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆయన సంకల్పాన్ని మన సంకల్పాన్ని ఆయనకు చెప్పుకోవటము, లేకపోతే ఆయన అనుగ్రహాన్ని పొందుతామని మన ఫీలింగ్ కావచ్చు. ఇంటి దగ్గర ఇవన్నీ చేసుకుంటాం మనం, దీనివల్ల ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇది చేయకపోతే ఏమైపోతుందన్న ఆందోళన వద్దు, ఆయన అంతటా ఉన్నారు. వెళ్ళిన దగ్గర కూడా ఆయన్ని మనం సంకల్పం చెప్పుకోవచ్చు. మన మనసులో మన మందిరంలో ఉన్న పటాలను వాటి అన్నింటినీ కూడా స్మరించుకోవచ్చు. దానివల్ల ఇది కొంతవరకు, చాలా వరకు ఈ అపరాధ భావం అన్నది ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అలాగే అండి, ధన్యవాదాలు.